హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ తిల్ లడ్డు లేదా నువ్వుల లడ్డూలు ఏదైనా పిలవచ్చు. సంక్రాంతి పండుగకి తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా చేస్తారండి. ఈ నువ్వులు ముఖ్యంగా చలికాలానికి చాలా మంచివి. వీటిలో ఉండే కాల్షియం వల్ల ఎముక పుష్టిగా ఉంటుంది, అలాగే శరీరంలో కొంత వేడిని క్రియేట్ చేస్తాయి. అందుకని చలికాలంలో నువ్వులు ఖచ్చితంగా తినమంటారు. ఎముకలు గట్టిగా ఉంటాయి, అలాగే ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తాయి నువ్వులు. అంతేకాకుండా నువ్వుల్లో ఉండేటటువంటి ఫైబర్ వల్ల మనకి ఈజీగా డైజెషన్ కూడా అవుతూ ఉంటుంది. ఈ నువ్వులుండలు తయారు చేయడం చాలా తేలికండి. మనకు కావాల్సినన్ని నువ్వులు అంటే నేను ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలనుకుంటారో అన్ని కప్పులు నువ్వులు తీసుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి అది కొంచెం వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో ఈ నువ్వులు బాగా వేయించుకోవాలి. నువ్వులు కొద్దిగా రంగు మారాలి, అలాగే చిటపటలాడాలి. ఒక మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అంతదాకా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం కలర్ మారుతాయి. చాలా లైట్గా, మరీ నల్లగా అయిపోకూడదు, లైట్గా కలర్ మారుతాయి. అంతదాకా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చిటపట్లు ఆడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి. గిన్నెలో లేదా ప్లేట్లో అయినా పర్వాలేదు. చల్లారాల్సిన అవసరం లేదు, జస్ట్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత మనం బెల్లం పాకం తీసుకోవాలి. ఎన్ని నువ్వులు తీసుకున్నామో అంతే బెల్లం తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ 2 కప్పుల నువ్వులు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు బెల్లం తీసుకున్నాను. బెల్లం చక్కగా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని మూకుడులో వేసి దానిలో కొంచెం నీరు పోసుకొని 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి దీన్ని బాగా కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత బెల్లంలో మడ్డి ఏమన్నా ఉంటే దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. లేకపోతే బెల్లం క్లీన్గానే ఉంది అనుకుంటే కరిగించి పాకం పట్టుకుంటే సరిపోతుంది. దగ్గరుండి లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి ఈ పాకం పట్టుకోవడం మాత్రం. లేకపోతే పాకం మాడిపోతే వాసన బాగుండదు, ఉండ కూడా గట్టిగా వస్తుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి చెక్ చేస్తే బెల్లం క్లీన్గా ఉందా లేదా తెలుస్తుంది. నాకు ఇక్కడ బెల్లం క్లీన్గానే ఉంది, అందుకని నేను ఇంక దీన్ని వడకట్టట్లేదు, లేకపోతే వడకట్టాలి. ఈ బెల్లం శుభ్రంగా కరిగిపోయిన తర్వాత ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం నీళ్ళల్లో వేస్తే మనకి పాకం వచ్చిందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, అసలు ఎక్కడ ఏం ఫామ్ కాలేదు, అంటే పాకం ఇంకా రాలేదు. దీన్ని ఇలాగే లో ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉంటే ఇంకొంచెం థిక్గా ఫామ్ అయిపోతుంది. మళ్ళీ కొద్దిగా నీళ్లు తీసుకొని దానిలో బెల్లం పాకం కొంచెం వేస్తే చూడండి అంత దగ్గరికి వచ్చేసి ఒక ఉండలాగా వస్తుంది. కొంచెం సాఫ్ట్గానే ఉండాలి ఈ ఉండ, గట్టిగా కటకమని ఉండకూడదు. పల్లి ఉండలకి ఎలా అయితే సాఫ్ట్గా చేస్తామో అలాగే ఉండాలి. పల్లి ఉండలు ఎలా చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చండి. ఇలా పాకం వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు అందులో నువ్వులు వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఉంచితే ఉండ గట్టి పడిపోతుందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు నువ్వులు వేసి కలపండి. బాగా మొత్తం నువ్వులు బెల్లానికి పట్టుకునేదాకా కలుపుతూనే ఉండాలి. అలా పూర్తిగా కలిపిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంట్లో చేసిన నెయ్యి అయితే ఇంకా మంచిది. నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలండి. మరి పూర్తిగా చల్లారిపోకూడదు, కొంచెం సేపు అంటే మనం వేడి పట్టుకోగలిగేటంత దాకా చల్లారితే సరిపోతుంది. చూడండి చక్కగా ఉండ ఫామ్ అయినట్టుగా తెలిసిపోతుంది మనకి. ఇంత బాగా కలిపేసి దీన్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చల్లారనిచ్చిన తర్వాత చెయ్యి ఒకసారి నీళ్ళల్లో పెట్టి తడుపుకోవాలి. తడి చేత్తో ఉండ చేసుకోవాలండి. అప్పుడైతేనే మనం ఆ వేడిని కాస్తాము, అలాగే చెయ్యి కాలకుండానూ ఉంటుంది. ఇప్పుడు చక్కగా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇంత సింపుల్గా నువ్వులుండలు, తిల్ లడ్డు లేదా నువ్వులుండ లేదా నువ్వుల లడ్డూలు రెడీ అయిపోతాయండి. చక్కగా ఆరోగ్యము, అలాగే చలికాలానికి చాలా మంచిది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా కాల్షియం కూడా మనకి బాగా వస్తుంది. అలాగే నువ్వుల్లో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుందట. దానివల్ల మహిళలకి ముఖ్యంగా
పీరియడ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా కొంతవరకు అరికట్టవచ్చు. అంతేకాకుండా ఎనీమియా అంటే రక్తహీనతను తగ్గించే గుణం కూడా నువ్వుల్లో ఉంటుందండి. అందుకే ఆరోగ్యానికి ఆరోగ్యము, అలాగే టేస్ట్కి టేస్ట్. చక్కగా నువ్వులు బెల్లము లడ్డు చేసుకొని తింటే ఈ చలికాలానికి గిల్ట్ ఫ్రీగా స్వీట్ హాయిగా తినేసేయచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.